హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను హేమంత్ శ్రీరామ్. ప్రస్తుతం మనం వైసీపీకి సంబంధించి కూడా 3 జాబితాలు అయితే విడుదల చేశారు. 4గో జాబితా కూడా రావడం జరిగింది. ఇప్పుడు 4గో జాబితా గురించి కూడా చూసుకుంటే కనుక ఎక్కువ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో కూడా అంటే ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వాటికి సంబంధించి చిత్తూరు ఎంపీ విభాగానికి గాను కె నారాయణ స్వామికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈయన ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రస్తుత వైసీపీ గవర్నమెంట్లో కూడా డిప్యూటీ సీఎం తీసుకెళ్ళి ఎంపీ టికెట్ ఇచ్చారు. అక్కడ ఇప్పటివరకు కూడా మనకి శ్రీనివాసులు ఉన్నారు అక్కడ ఎంపీ కింద. అదేవిధంగా నెల్లూరు చూసుకుంటే కనుక ఎన్ రెడ్డప్ప ప్రస్తుతం ఇక్కడ ఎన్ రెడ్డప్పకి టికెట్ ఇవ్వడం జరిగింది ఎస్సీ రిజర్వ్డ్ కానీ. ఇంతకుముందు ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సింగనమల చూసుకుంటే కనుక ఎం వీరాంజలు. పద్మావతి ఇక్కడ స్థానికంగా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈవిడ మీద చూసుకుంటే కనుక చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. భూ కబ్జాలు కానీ లేకపోతే ల్యాండ్ ఇరిగేషన్స్ కానీ చాలా చాలా ఎలిగేషన్స్ ఉండడంతో ఇక్కడ కూడా కొంత మార్చినట్టుగా మనకు తెలుస్తుంది. నందికొట్కూరు చూసుకుంటే కనుక డాక్టర్ దారా సుధీర్కి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గం చూసుకుంటే కనుక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇప్పటివరకు ప్రజెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ కూడా ఆర్థర్ ప్రజెంట్ ఎమ్మెల్యే ఇక్కడ ఆర్థర్ ఇద్దరి మధ్య గొడవల కారణంగా కూడా ఇక్కడ వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ దారా సుధీర్ ఎవరైతే ఉన్నారో నందికొట్కూరు సంబంధించి ఇన్ఛార్జ్ కాదని, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యేని కూడా కాదని సుధీర్కి టికెట్ ఇవ్వడం జరిగింది. తిరువూరు చూసుకుంటే కనుక మనం నల్లగట్ల స్వామిదాస్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఇక్కడ రక్షణ నిధి 2014-19 కూడా రక్షణ నిధి గెలిచినప్పటికీ కూడా ఇప్పుడు 2024 ఎలక్షన్కి వచ్చేసరికి నల్లగట్ల స్వామిదాస్కి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక టికెట్లు మార్చితే గెలుపు వస్తుందా అనే విధంగా కూడా బయట చాలా చోట్ల చాలా రకాలుగా చాలా చర్చలు చూసాం. ఈ విధంగా కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మొత్తం దీనికి అందరికీ సంబంధించి ఇప్పటివరకు మొన్న 67 నియోజకవర్గాలు, ఇప్పుడు ఈ 9 నియోజకవర్గాలతో కలిపి దాదాపు 78 నియోజకవర్గాల్లో మొత్తం మార్పులు చేర్పులు ఉన్న 170 సీట్లలో 78 నియోజకవర్గాల మార్పులు జరిగితే ఇంకా రావాల్సిన 97 నియోజకవర్గాలకు సంబంధించి కూడా క్యాండిడేట్స్ని అలాగే వదులుతారా లేదంటే మార్పులు చేస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారిన సందర్భంలో కూడా మడకసిర చూసుకుంటే కనుక మనం ఈర లక్కప్ప ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చూసుకుంటే కనుక తిప్పేస్వామి గత వచ్చిన లిస్టులో 3వ లిస్టులో తిప్పేస్వామిని కూడా మార్చడం జరిగింది. తిప్పేస్వామిని మార్చేందుకు ఇక్కడ ఈర లక్కప్పకి టికెట్ ఇవ్వడం జరిగింది. కొవ్వూరు చూసుకుంటే కనుక తలారి వెంకట్రావుకి ప్రజెంట్ టికెట్ ఇవ్వడం జరిగింది. కొవ్వూరు ప్రజెంట్ మన ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో శిశు సంక్షేమ శాఖ మచ్చులు తానేటి వంతెన కాదని చెప్పేసి ప్రజెంట్ గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకి ఇచ్చారు. అదేవిధంగా అట్ ది సేమ్ టైం గోపాలపురంకి తానేటి వంతుకి టికెట్ ఇవ్వడం జరిగింది. తానేటి వంతు అంతకుముందు గోపాలపురానికి సంబంధించి కూడా టీడీపీలో ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు సొంత నియోజకవర్గానికి వెళ్తున్నారు ఆవిడ. పోయినసారి చూసుకుంటే కనుక కొవ్వూరులో తానేటి వంతు గెలిచి మినిస్టర్గా చేశారు, హోమ్ మినిస్టర్గా చేశారు. ఇప్పుడు ఆవిడని అక్కడ నుంచి మార్చి గోపాలపురం నుంచి తలారి వెంకట్రావుని అంటే రెండు కూడా చేర్పులు జరగడం జరిగింది. అక్కడ నుంచి అక్కడికి తలారి వెంకట్రావుని కానీ తానేటి వంతెన కానీ. మనం మెయిన్ ముఖ్యంగా ఈ కొవ్వూరు గురించి కనుక చూసుకుంటే తానేటి వంతెని తీసి తలారి వెంకట్రావుని పంపడం అనేది కొద్దిగా వైసీపీకి మైనస్ అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో 2014లో ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి జవహర్ ఎవరైతే ఉన్నారో ఈ జవహర్ మెయిన్ అక్కడ ఉన్నటువంటి జనాల్లో కూడా 2014 గెలిచిన తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ అయినా మినిస్ట్రీ కూడా చేశారు. అదేవిధంగా 2019లో టికెట్ దక్కించుకోకపోవడం వల్ల ఆయన అక్కడ ఓడిపోయారు. వంగలపూడి అనితకి టికెట్ ఇవ్వడం వల్ల అక్కడ టీడీపీ లాస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా ఇప్పుడు కనుక 2024లో టికెట్ కనుక ఇస్తే జనంలో ఉండే వ్యక్తి కాబట్టి గెలిచే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే టీడీపీ 3 వర్గాలుగా ఎక్కువ జరుగుతుంది. అక్కడ 3 వర్గాలు టీడీపీ చీలిపోవడం వల్ల కొద్దిగా మైనస్ టీడీపీకి. అది కొద్దిగా సర్దుబాటు చేసుకుంటే కనుక ఇంతకుముందు మనం చూసుకుంటే 2009 ఆ టైంలో కూడా టీవీ రామారావు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఇప్పుడు జనసేనకు వచ్చారు. జనసేన టీడీపీ కనుక సమన్వయంగా ఉంటే కొవ్వూరు ఇంచుమించు టీడీపీకి కైవసం చేసుకునే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. కానీ తలారి వెంకట్రావు అనేది కొత్త పర్సన్ కాబట్టి కొద్దిగా జనంలో అంటే ఈ 2-3 నెలలకు సంబంధించి కూడా జనంలో తిరగగలిగితే వైసీపీకి కూడా కొద్దిగా ఛాన్సులు ఉండొచ్చు గెలిచే అవకాశం. లాస్ట్ ఇంకా కనిగిరి చూసుకుంటే కనుక దద్దాల నారాయణ యాదవ్కి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ బుర్రా మధుసూదన్ యాదవ్ 40,000 మెజార్టీతో గెలిచినప్పటికీ కూడా ప్రజెంట్ దద్దాల నారాయణ యాదవ్కి టికెట్ ఇచ్చారు ఇక్కడ. సో ఈ మార్పులు చేర్పులు అనేవి కూడా మొత్తం ఈ నియోజకవర్గాలకు సంబంధించి అసలు ఈ మార్పు చేసిన దాంట్లో ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది ఓడిపోతారో ఈ విధంగా కనుక చూసుకుంటే అసలు ఏ బేస్ మీద టికెట్లు ఇచ్చారనేది అసలు ఎలక్షన్ టైం వరకు కూడా మనం వేచి చూడాల్సిందే. అలాగే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు కూడా ఎంత విజయంగా అంటే కొట్లాట లేకుండా వాళ్ళు సమన్వయంగా టికెట్లు కనుక పంచుకుంటే గెలుపు సాధ్యపడుతుంది. లేకపోతే కనుక వైసీపీకి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా చాలా ఉండొచ్చు.
అదేవిధంగా కూడా మనం మెయిన్గా చూసుకుంటే ఈ సీట్ల సర్దుబాటులో ఇప్పుడు ప్రజెంట్ ఈ వదిలిన 9 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మెయిన్ ఒక ఎంపీ చిత్తూరు ఉన్నది, మిగిలిన 7 కూడా ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా ఇక్కడ టికెట్లు వదలడం జరిగింది. తదుపరి లిస్టు కూడా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా అసలు మెయిన్ 70కి సంబంధించి మీటింగులు కూడా జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారని, అంటే ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని చూస్తున్నారని చెప్పి, అంటే ఈసారి కనుక 2024లో జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా వైనాట్ 175ని సాధిస్తారా లేదా మార్పులు చేర్పులు తెలంగాణలో ఏ విధంగా అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ మార్పు చేయకుండా కూడా ఎలాగైతే ఓడిపోయిందో నేను ఆ తప్పు చేయకూడదు అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి మార్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇందులో విజయం ఎంతవరకు సాధిస్తారు, అదేవిధంగా కూటమికి సంబంధించి జనసేన టీడీపీకి సంబంధించి అసలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేయలనివ్వను అని పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అన్నారో టీడీపీతో కూటమి జతగట్టారు. బీజేపీ వాళ్ళ దగ్గరకు వస్తుందా రాదా, ఒకవేళ కూటమి ఎంతవరకు సక్సెస్ అయ్యే విధంగా ఉన్నది, వాళ్ళలో సీట్ల సర్దుబాటు కానీ లేదంటే లోపయ్య గారు ఒప్పందాలు కానీ 2.5 ఏళ్ల సీఎం ఒప్పందం కానీ ఇవన్నీ కూడా సర్దుబాటు ఎలా ఉండబోతుంది అనేది మనం మెయిన్గా చూసుకుంటే కనుక 2024 విజేతలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగు ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి కేటీవీ తెలుగు. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.